బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్లా తాలా ఖురాన్లో చాలా దగ్గర స్వర్గం గురించి కూడా చెప్పి ఉన్నాడు, నరకం గురించి కూడా చెప్పి ఉన్నాడు. స్వర్గం గురించి చెప్పి దాంట్లో ఉండే నేమతుల గురించి చెప్పి అల్లా తాలా మనకి ఆశ కలిగిస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ నేమతులు అనేది మీరు అక్కడ పోయి అనుభవించండి అని చెప్పి. నరకం గురించి చెప్పి అక్కడిని భయపెట్టిస్తున్నాడు అల్లా తాలా. ఈ రకంగా నరకంలో శిక్షలు అనేది ఉన్నాయి అని చెప్పి. అవి రెండు అల్లా తాలా ఖురాన్లో చాలా దగ్గర చెప్పి ఉన్నాడు. అవి దాంట్లో నుంచి కొన్ని తెలుసుకుందాం అన్న. जन्नत एक मकान है कि अल्लाह ताला ने ईमान वालों के लिए बनाया है। इसमें वो नेमतें मुहैया की है कि जिनको ना आँख ने देखा, ना कानों ने सुना, ना किसी आदमी के दिल में उनका ख़तरा गुजरा. స్వర్గము ఒక ఇల్లు. అది అల్లా తాలా ఎవరైతే అల్లా తాలా చెప్పినట్టు జీవించి వస్తారో అల్లా తాలా వాళ్ళ కోసం కట్టి పెట్టి ఉన్నాడు. దాంట్లో ఎట్టటి నేమతులు ఉన్నాయంటే ఆ నేమతులని ఎప్పుడు ఏ చెవి కూడా వినలేదు, ఎన్ని నేమతున్నాయి, ఏ కంటి చూపు కూడా చూడలేదు. అంతెందుకు ఎవరి మనసులో కూడా ఆ నేమతులు ఎట్టున్నాయి అనేది ఆ ఊహ కూడా రాలేదు. వచ్చినా కానీ దానికంటే హైలైట్గా ఉంటాయి. మనం ఎంత ఊహించినా కానీ దాంట్లో నేమతులు ఈ రకంగా ఉంటాయంటే మన ఊహకు కూడా దొరకదు. అట్లాంటి నేమతులు అక్కడ ఉంటాయి. जो कोई मिसाल उसकी तारीफ़ में दी जाए समझने के लिए, या वरना दुनिया की आला से आला शय को जन्नत की किसी चीज़ के साथ कुछ मुनासिबत नहीं. वहाँ की कोई औरत अगर ज़मीन की तरफ झांके तो ज़मीन से आसमान तक रोशन हो जाएगा और खुशबू से भर जाएगा, और चाँद सूरज की रोशनी जाती रहेगी, और उसका दुपट्टा दुनिया व माफिया से बेहतर है. స్వర్గంలో అల్లా తాలా ఏ రకంగా అయితే భూలోకంలో పెళ్లి చేసుకోవడం అవసరమో అదే రకంగా అల్లా తాలా కూడా స్వర్గానికి పోయిన వాళ్ళకి అల్లా తాలా ఒక్కొక్కరికి 70 మందో లేకపోతే 72 లేడీస్ ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడ కూడా ఈ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఈ కల్చర్ ఉంది కదా, అది కూడా అక్కడ కూడా ఉండదు. అక్కడ కూడా పద్ధతి అయిన కల్చర్ అది కూడా అల్లా తాలా పెళ్లి చేస్తాడు అక్కడ. దాంట్లో నుంచి ఒక్క స్త్రీ మన ఆకాశం పర్దల నుంచి పక్కన జరిపి కొద్దిగా తమ రోష్ని, తమ మెరుపు కొద్దిగా భూలోకంలో వేస్తే ఎట్టవుతుందంటే ఈ భూలోకంలో ఎంతైతే చీకటి ఉందో మొత్తం తెల్లారిపోయేటట్టు ఉంటుంది, మొత్తం రోషని అయిపోతుంది, మొత్తం వెలిగిపోతుంది. సూర్యుడు తన వెలుతురు ఆ లేడీస్ వెలుతురు ముందు తెల్లపడిపోతాడు. సూర్యుడు వెలుతురు ఎందుకు పనికిరాదు, అంత వైట్నెస్, అంత వెలుతురుగా ఉంటుంది. తను వేసుకున్న దుపట్టా, వేసుకున్న ఓణ్ణి ఈ భూలోకంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్నిటికంటే బెస్ట్ అంటుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు अलैहि वसल्लम గారు చెప్పారు. और एक रिवायत में यूँ है कि अगर हूर अपनी हथेली ज़मीन व आसमान के दरमियान निकाल ले तो उसके हुस्न की वजह से खलाइक के फितना में पड़ जाए, और अगर अपना दुपट्टा ज़ाहिर करे तो उसकी खूबसूरती के आगे आफ़ताब ऐसा हो जाए जैसे आफ़ताब के सामने चिराग है. और अगर जन्नत की कोई नाखून भर चीज़ दुनिया में ज़ाहिर हो तो तमाम आसमान उससे आरास्ता हो जाए, और अगर जन्नती का कंगन ज़ाहिर हो तो आफ़ताब की रोशनी मिटा दे जैसे आफ़ताब सितारों की रोशनी मिटा देते हैं. స్వర్గంలో నుంచి ఒక ఏమంటారు గాజులు, ఒక్క కంగన్ అక్కడ కూడా స్త్రీలు ఏంటంటే గాజులు వేసుకుంటారు. ఆ ఒక్క గాజు ఇక భూలోకం మీద వచ్చేస్తే ఈ భూలోకంలో ఎంత ఉందో అంత చీకటి మొత్తం వెలుతురు అయిపోద్ది. ఆ సూరజ్ ఏమో తెల్లబడిపోతాడు. ఏ విధంగా అంటే నక్షత్రాల ముందు సూరజ్ వస్తే ఈ నక్షత్రాలు ఏంటంటే తెల్లబడిపోతున్నాయి కదా, దానికి రోషని ఏం పనికిరాదు. అదే రకంగా సూరజ్ కూడా దాని రోషని ఏంటంటే పనికిరాదు. దాంట్లో నుంచి ఒక గాజు వచ్చేస్తే जन्नत की इतनी जगह जिसमें कोड़ा रख सके दुनिया व माफिया से बेहतर है. जन्नत कितनी वसी है अल्लाह ताला और उसके रसूल को मालूम है. जन्नत कितनी वसी है उसको अल्लाह और उसके रसूल ही जानते हैं. इजमाली बयान है कि इसमें 100 दर्जे हैं. हर 2 दर्जे ज़मीन व आसमान मसाफत है, और जो आसमान और ज़मीन के दरमियान है. ఏ రకంగా అయితే భూలోకంలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఆ విధంగా ఉంటాయో స్వర్గంలో కూడా 100 ఫ్లోర్లు ఉంటుందంట.
ఒక్క ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి గ్యాప్ ఎంత ఉంటుందంటో ఈ భూమి ఆకాశంకి ఎంత పెద్ద గ్యాప్ ఉంటుందో అంత పెద్ద గ్యాప్ ఒక్క ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఉంటుందంట. ఆ రకంగా 100 ఫ్లోర్లు ఉంటాయి. ఎవరు ఎక్కువగా ఎంత నీకిలు చేసుకుంటే వాళ్ళకి తగ్గినట్టు అల్లా తల పై 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 హైలైట్ 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 స్టేజ్ ఇస్తాడంట అల్లా తల. आ रहा ये कोई ख़ुद उस दर्जे की क्या मसाफ़त है उसके मुतालिक कोई रिवायत ख़याल में नहीं. अलबत्ता एक हदीस है तिरमिज़ी की यह है कि अगर तमाम आलम एक दर्जे में जमा हो तो सबके लिए वसी है. जन्नत में एक दरख्त है जिसके साये में 100 बरस तक तेज़ घोड़े पर सवार चलता रहे और ख़त्म ना हो. స్వర్గంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీడ ఇక్కడి నుంచి అక్కడ దాకా చెట్టు ఉంటే ఇక్కడ నీడ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ నీడని అంతం చేయాలంటే ఒక వ్యక్తి ఫాస్ట్ పరిగెత్తే గుర్రాన్ని మీద ఎక్కి 100 సంవత్సరాలు వెళ్ళినా కానీ ఆ నీడని చివరి దాకా వెళ్ళలేడు. ఆ నీడ చివరి దాకా వెళ్ళలేడు. నడిచి కాదు, మళ్ళీ గుర్రంలో ఫాస్ట్ స్పీడ్ వెళ్ళే గుర్రం మీద ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళేసరికి 100 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ నీడకి చివరి దాకా వెళ్ళలేడు. అంత పెద్ద చెట్టు ఉంది. ఆ నీడే అంత ఉంటే చెట్టే అంత పెద్ద ఉండాలి. ఇంకా जन्नत के दरवाज़े इतने वसी होंगे कि एक बाजू से दूसरे बाजू तक तेज़ घोड़े की 70 बरस की राह होगी. స్వర్గంలోకి వెళ్ళేటప్పుడు తలుపులు ఉంటాయి. దాంట్లో 8 తలుపులు ఉంటాయి. ఎవరైతే దాంట్లో నుంచి ఒక తలుపు ఏంటంటే బాబు సలా ఉంది. బాబు సలా అంటే ఎవరైతే నమాజ్లు ఎక్కువ చదువుతారో వాళ్ళకి అట్నుంచి దారి ఉంటుంది. బాబు సియామ్ అని ఒకటి ఉంటుంది. ఎవరైతే రోజాలు ఎక్కువ పెడతారో వాళ్ళకి అట్నుంచి దారి ఉంటుంది. అయితే ఆ తలుపు ఎడల్పు ఎంత ఉంటుందంటే 70 సంవత్సరాలు గుర్రం ఎక్కి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళినా కానీ దానికి సరిపోదు. 70 సంవత్సరాలు ఎంత పెద్ద ఉండాలి ఆ తలుపు. గుర్రం మీద అది కూడా నడిచిపోదు. ఈ చివరి నుంచి ఈ తలుపు ఎంత ఉందా, ఒక సెకండ్లో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. దానికి ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 70 సంవత్సరాల కంటే ఎక్కువ పడుతుంది. 70 బరస్కి రా హోగి 70 సంవత్సరాలు పడుతుంది అక్కడికి. फिर भी जाने वालों की वो कसरत होगी कि मोंडे से मोंडे छिलता होगा. मोंडे से मोंडा छिलता होगा. అప్పుడు స్వర్గానికి పోయేటప్పుడు అంత పెద్ద ఎడల్పు ఉన్నా కానీ జనాలు స్వర్గానికి వెళ్ళేటప్పుడు తన భుజాలు పక్కన వాళ్ళ భుజాలతో తగిలిచ్చేసి ఇక్కడ చెమట అనేది బయటకు వచ్చేసినట్టు ఉంటుంది. అంతలో మంది ఉంటారు అక్కడ, భీడు ఉంటుంది ఆ రకంగా అక్కడ. बल्कि भीड़ की वजह से दरवाज़े चराने लगेंगे. इसमें किस्म किस्म की जवाहिर के महल्ले और ऐसे साफ़ और शफ़ाफ़ के अंदर का हिस्सा बाहर से और बाहर का हिस्सा अंदर से दिखाई देता है. जन्नत की दीवारें सोने और चांदी की ईंटों और मुश्क के गारे से बनी है. స్వర్గంలో ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఇటుకరాళ్ళు అవసరం. స్వర్గంలో ఏంటంటే అక్కడ కూడా ఇటుకరాళ్ళు ఉంటాయి. ఏంటంటే ఒక ఇటుకరాయి బంగారంది ఉంటుంది, ఒక ఇటుకరాయి వెండిది ఉంటుంది. ఒకటి బంగారంది పెట్టాం, ఇంకోటి వెండిది, మళ్ళీ ఇంకోటి బంగారంది, ఇంకోటి వెండిది. ఆ రకంగా మొత్తం ఇల్లు మొత్తం ఏంటంటే బంగారం వెండి కలిపి కట్టేసి ఉంటాడు అల్లా తల. దేంతో బంగారం వెండితో కలిపి కడతాడు అల్లా స్వర్గంలో. एक ईंट सोने की और एक ईंट चांदी की, ज़ाफ़रान की कंकरिया की जगह मोती और याकूत. और एक रिवायत में है कि जन्नत आदन की एक ईंट सफ़ेद मोती है और एक याकूत सुर्ख, एक ज़बरदस्त सब्ज़ी और मुश्क का गारा है और घास की जगह ज़ाफ़रान मोती कंकरिया अंबर है. जन्नत में एक मोती का खैमा होगा जिसके बुलंदी 60 मील और जिस जन्नत में 4 दरिया हैं, एक पानी का, एक दूध का, तीसरा शहद का, चौथा शराब का. స్వర్గంలో 4 కాలువలు అనుకోండి. 4 కాలువలు ఉన్నాయి. ఒకటి వచ్చి నీళ్ళది, రెండోది వచ్చేది పాలుది, మూడోది వచ్చేది షరాబ్ది, నాలుగోది వచ్చేసి షహద్ తేనెది. ఇదేంటంటే ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయి. స్వర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది ఈ కాలువ. ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటే అది అక్కడి నుంచి తీసుకొని తాగుతూ ఉంటారు. అది ఇప్పుడు మనం నీళ్ళు వస్తున్నాయి, 2 రోజులు వాడకపోతే అది స్మెల్ రావడం అనేది అక్కడ ఉండదు. ఇప్పుడు పాలు ఉంది, పాలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే 2 రోజులు బయట పెట్టేస్తే స్మెల్ చెడిపోద్ది. అక్కడ చెడు అనేది ఉండదు, ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. అక్కడి నుంచి పోతానే ఉంటాయి ఇక్కడ. ఇంకా చాలా ఉంది భయ్, చెప్పాలా రేపు చెప్దాం.
అల్లా తల మన అందరినీ చెప్పే కంటే వినే కంటే ఎక్కువగా అమలు చేసి స్వర్గానికి పోయే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. సుబ్హాన రబ్బి రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలా ముర్సలీన్.